హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు వీడియో వచ్చేసి వై డూ ఉమెన్ ఫీల్ రన్నింగ్ అవే ఫ్రమ్ వేర్ ఎవర్ దే ఆర్. ఎక్కడ ఉన్నాలు ఎందుకు ఉమెన్కు అక్కడి నుంచి పారిపోవాలా అని అనిపిస్తుంది. అదే ఈరోజు వీడియో. లెట్ us గెట్ ఇన్ టు ది వీడియో. యాక్చువల్గా చిన్నప్పుడు ఒక అమ్మాయిగా ఒక బేబీ గర్ల్ ఒక ఫ్యామిలీలో పుట్టుతున్నప్పుడు నుంచి ఆ గర్ల్తోనూ ఎమోషన్స్, ఇప్పటివరకు నాకు తెలుగు సరిగా రాదు, ఏదో నాకు తెలిసిన అంతవరకు తెలుగులో మాట్లాడుతున్నాను, అందరికీ అర్థం అవుతుంది అని అనుకొని మాట్లాడుతున్నాను. సపోజ్ ఏదో ఒక మిస్టేక్స్ ఉంది, ఇఫ్ సపోజ్ నా తెలుగులో దెన్ అండ్ దేర్ అక్కడక్కడ తమిళ్ మిక్సింగ్ ఉంది అంటే ఐఎమ్ వెరీ సారీ, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, అంతే. నాకు తెలుగు తెలుసు. సో లెట్స్ కంటిన్యూ ది వీడియో. సో ఒక బేబీ గర్ల్ పుట్టుతుంది అంటే ఆ బేబీ గర్ల్కి పుట్టినప్పుడు ఇంకా ఏం నేర్పిస్తారంటే హౌ టు బీ, ఆ సొసైటీ ఏంటి ఒక అమ్మాయి దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తుంది, అదే నేర్పించి దే మోల్డ్ ది చైల్డ్, అప్బ్రింగింగ్ చేస్తారు కదా. సో ఒక బేబీ గర్ల్ అంటే ఇట్లాగే డ్రెస్ చేయాలి, ఇట్లాగే మేకప్ చేసుకోవాలి, ఇట్లాగే పొట్టు పెట్టుకోవాలి, ఇట్లాగే బింది డిజైన్ ఉండాలి, ఇట్లాగే హెయిర్ స్టైల్ ఉండాలి, ఇట్లాగే జుట్టుని ప్లాటింగ్ చేసుకోవాలి, అన్ని రూల్స్ ఉంది. సో చిన్నప్పటి నుంచే బేబీ గర్ల్ పెరుగుతున్నప్పుడు ఏమీ ఫ్రీడమ్ లేదు, ఏమీ లేదు. హౌ మిగతా వారు ఈ సొసైటీ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారో అట్లాగే అమ్మాయి బ్రింగింగ్ అప్ ఉందే తప్ప అమ్మాయికి యాక్చువల్ ఆథెంటిక్ విషెస్ ఏంటి, అమ్మాయి యాక్చువల్గా ఏం అవ్వాలా అని అనుకుంది, అమ్మాయి విషెస్ని హౌ టు టెల్ ఫుల్ఫిల్ చేసేదానికి మనం ఏం స్టెప్స్ తీసుకున్నాము అదేంటి లేదు, చిన్నప్పటి నుంచే అది లేదు గర్ల్ బేబీకి. సో దెన్ గర్ల్ బేబీకి యూజువల్గా చాలా ఎక్కువ పెద్ద డ్రీమ్స్ ఏమీ ఉండవు. లైక్ లిటిల్ థింగ్స్లో గర్ల్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు దాకా మీకు ఇప్పుడు ఎంత ఏజ్ అవుతుందో అప్పటిదాకా గర్ల్ నేచర్ అంతే, ఓకేనా. ఇది అర్థం చేసుకోకుండా ఆ చిన్న విషెస్ కూడా మనము మిగతా వారందరూ రిజెక్ట్ చేసినప్పుడు ఫెమినైన్ వచ్చేసి తనతోనే ఎమోషన్స్తో కనెక్టెడ్గా ఉండే పర్సన్ అనమాట. సో మీరు రిజెక్ట్ చేసినప్పుడు అంతా ఎమోషనల్గా హర్ట్ అయిపోతుంది. ఇది ఇప్పుడు మాత్రం కాదు, చిన్నప్పటి నుంచే ఉంది ఈ రిజెక్షన్ ఫేస్ చేస్తున్నది అని చెప్పేది. వెన్ అ గర్ల్ బేబీ లైక్ విత్ లాట్స్ ఆఫ్ విషెస్, తనకి ఏదో ఒకటి ఆశ, అది ఎంతనో చాలా ఒక చిన్న పిల్ల ఏదో ఒకటి కనిపెట్టేసింది అంటే ఎంత ఫాస్ట్గా తనతోను అమ్మ దగ్గరికి పరిగెత్తుకొని నేను ఇది కనిపెట్టేసినాను, ఇది చేసేసినాను, అది చేసేసినాను అని ఎక్స్ప్రెస్ చేస్తుందో అంత ఫాస్ట్గా వెళ్ళి నాకు ఇది నచ్చింది, నాకు ఇది కావాలి, నాకు ఇట్లాగనే అవ్వాలి అనే విషయం ఇదన్నీ తనతో తల్లితోనే ఎక్స్ప్రెస్ చేస్తుంది కదా. ఎక్స్ప్రెస్ చేసిన వెంటనే తల్లి అన్నీ వింటుంది. ఆ పాప లైక్ ఒక 5th స్టాండర్డ్ గర్ల్ ఆర్ 8th స్టాండర్డ్ గర్ల్ ఏం చెప్తుందో అన్నీ వింటుంది. వినిన తర్వాత ఏం చేస్తుంది అంటే అన్నీ వినేసి ఇఫ్ సపోజ్ ఇట్ ఇస్ ఓకే, సూపర్ఫిషియల్ అంటే ఓకే చెప్పేస్తుంది. అట్లా లేకుండా ఇఫ్ సపోజ్ అది సముదాయం అంగీకరించని ఒక విషయంగా ఉండితే ఇమీడియట్గా తల్లే రిజెక్ట్ చేసేస్తుంది, ఓకేనా. సో వెన్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఇలా ఒక చిన్నపిల్ల లైక్ ఆటబిడ్డ అమ్మ దగ్గరికి వెళ్ళి తనతోను విషెస్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు అంతా తల్లి రిజెక్ట్ చేస్తూ ఉంటే ఆ రిజెక్షన్ వచ్చేసి ఆ చిన్నపిల్లకి ఎమోషనల్ ట్రామాగా చాలా డీప్గా లోన ఉండిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ మన హోల్ బాడీ హ్యూమన్ సిస్టమే ఎట్లా ఫంక్షన్ అవుతుంది అంటే బ్రెయిన్, తర్వాత సోల్, స్పిరిట్ కదా, 3 కదా, బాడీ, సోల్, స్పిరిట్. సో దిస్ బాడీ ఈజ్ కంప్లీట్లీ ఇన్స్ట్రక్టెడ్ బై బ్రెయిన్.
బ్రెయిన్లో నుంచి నర్వ్స్ అనే వైర్ హోల్ బాడీకి సప్లై అవుతుంది. ఆ వైర్లో ఏం ఇన్స్ట్రక్షన్స్ వస్తుంది, ఆ ఇన్స్ట్రక్షన్ బట్టి బాడీ ఫంక్షన్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ మసిల్ మెమరీ. ఎస్ నో. తర్వాత సోల్ అనేది దానికి 2 పార్ట్స్ ఉంటుంది. హయ్యర్ వైబ్రేషనల్ పార్ట్, లోవర్ వైబ్రేషనల్ పార్ట్. లోవర్ వైబ్రేషనల్ పార్ట్ని మనము మైండ్ అని పిలుస్తాము, మనసు. ఓకేనా. తర్వాత హయ్యర్ వైబ్రేషనల్ పార్ట్ని హయ్యర్ సెల్ఫ్ అని పిలుస్తాము. హయ్యర్ సెల్ఫ్ ఇస్ కాల్డ్ మనసాక్షి. ఓకేనా. సో ఈ లోవర్ వైబ్రేషనల్ పార్ట్ ఉంది కదా, మనసు వచ్చేసి దట్ ఈస్ కాల్డ్ ఇన్నర్ చైల్డ్. దట్ ఈస్ కాల్డ్ అవర్ ఎమోషనల్ పార్ట్. మనసే మన ఎమోషనల్ పార్ట్. సో అప్పుడు ఎన్నిసార్లు రిజెక్షన్ ఫేస్ చేస్తుందో ఆ చిన్నపిల్ల, లైక్ వెన్ షీఈస్ ఫ్రమ్ స్మాల్ ఏజ్ టిల్ నౌ, అంత దూరం. సో ఎనర్జీ ఇన్ మోషన్ ఇస్ కాల్డ్ ఎమోషన్ కదా. మనసే ఎమోషనల్ పార్ట్ ఆఫ్ ది బాడీ, ఎనర్జీ సిస్టమ్. సో ఎనర్జీ ఇన్ మోషన్ ఇస్ కాల్డ్ ఎమోషన్. సో మీ మొత్తం ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ ఉంది, మనసులో ఉంది. సో అప్పుడు మీ ఇఫ్ యూఆర్ సపోజ్ 5 years పిల్లగా వెళ్ళి మీ అమ్మతో చెప్తున్నారు, రిజెక్షన్ ఫేస్ చేస్తున్నారు, చాలా హర్ట్ అయిపోయినారు. అప్పుడు ఆ 5 year పిల్లగా ఏ ఎనర్జీ పెట్టుకొని మీరు మీ అమ్మతో విష్ ఎక్స్ప్రెస్ చేసినారో, ఆ ఎనర్జీ బాడీలో ఆ విష్ రిజెక్ట్ అయిన హర్ట్ ఎక్కడ ఉందో, ఆ హర్ట్ ఎనర్జీ ఇన్ మోషనే కదా ఎమోషన్. ఆ రిజెక్షన్ వచ్చేసి మీకు ఎనర్జీ స్టాగ్నేట్ అయిపోతుంది. ఎందుకంటే అదే హర్ట్ అయిపోయింది కదా, ఎనర్జీ ఆ స్పాట్లో హర్ట్ అయిపోయింది. సో ఆ ప్లేస్లో మాత్రం ఎనర్జీ స్టాగ్నేషన్ అయిపోతుంది. మిగతా ఉండే ఎనర్జీ అంతా మొత్తం పైకి పెరిగి ఇంకా ఒక 8 years ఓల్డ్గా పెరుగుతుంది. 8 years 9 years అట్లా ఒక్కొక్క సంవత్సరం. లైక్ వెన్ యూ కీప్ ఆన్ ఏజింగ్, ఇట్ కీప్స్ ఆన్ గ్రోయింగ్. ఎనర్జీ ఆల్సో కీప్స్ ఆన్ మూవింగ్ and it don't be stagnant. So this 5 years, when she was 5 years అయినప్పుడు ఎక్కడ స్టాగ్నెంట్ అయ్యిందో, that is called emotional trauma. Okay, now that stagnation is called emotional trauma because of rejection. ఆ తర్వాత 8 yearsలో ఏదో ఒక రీజన్కి రిజెక్ట్ అయ్యి ఉండొచ్చు. సో 8 years పిల్లగా ఎక్కడ రిజెక్ట్ అయ్యిందో అక్కడ ఎనర్జీ స్టాగ్నేషన్ ఉంటుంది. ఇప్పుడు 5 yearsలో ఒకటి ఉంటుంది, 8 yearsలో ఒకటి ఉంటుంది. అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఒక్కొక్కసారిను ఆ ఎనర్జీ రిజెక్షన్ ఫేస్ చేసినప్పుడు అంతా స్టాగ్నెంట్ అయిపోయి మిగతా ఉండే ఎనర్జీ అంతా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క డే ఎలా ఇట్ కీప్స్ ఆన్ గ్రోయింగ్ అట్లా. సో అప్పుడు మీకు మొత్తం ఎంత ఎనర్జీ స్టాగ్నేషన్ ఉందో అది మొత్తం మీ హర్ట్ వల్లనే వచ్చింది కదా, రిజెక్షన్ హర్ట్ వల్లనే వచ్చింది. సో అంత ఎమోషనల్ ట్రామా ఉంది మీ లోపల, ఇస్ంట్ ఇట్? సో అంత ఎమోషనల్ ట్రామా చిన్నప్పటి నుంచే ఉంది అంటే మీరు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఇల్లు కదా పేరెంట్స్ అమ్మ అని చెప్పేది ఒక ఎగ్జాంపుల్. డాడీ దగ్గర నుంచి కూడా రిజెక్షన్ రావచ్చు, మీ సిబ్లింగ్స్ దగ్గర నుంచి కూడా రిజెక్షన్ రావచ్చు. ఎప్పుడైనా ఏది అడిగినా ఏ దానికి మాట్లాడేదానికి వెళ్ళినారు, మీరు రిజెక్షనే ఫేస్ చేస్తే ఆ ప్లేస్లో మీకు ఉండటానికి ఎట్లా ఇష్టం ఉంటుంది కదా. సో వెన్ యూ ఆర్ నాట్ వాల్యూడ్, వెన్ యూ ఫీల్ యూ ఆర్ వర్త్లెస్ ఇన్ అ ప్లేస్, మీకు ఆ ప్లేస్లో ఇంపార్టెన్స్ లేదు, ఆ ప్లేస్లో మిమ్మల్ని ఎవరు రెస్పెక్ట్ చేయలేదు, వాల్యూ చేయలేదు అనే ఫీలింగ్ ఎప్పుడు వస్తుందో అప్పుడు ఐ డోంట్ బిలాంగ్ హియర్, నేను ఈ ప్లేస్లో బిలాంగ్ చేయట్లేదు, ఇది నా ప్లేస్ కాదు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో నా ప్లేస్ ఎక్కడ ఉంది, వేర్ డూ ఐ బిలాంగ్ అనే సర్చ్ కూడా దాంతో పాటే వచ్చేస్తుంది. సో ఇప్పుడు నా ప్లేస్ లేది నెడుమల, నేను ఎందుకు ఉంటాను కదా. సో నాకు ఆ ప్లేస్లో అందరూ ఫ్యామిలీ మెంబర్స్ కొన్ని, ఫ్రెండ్స్ కొన్ని, రిలేటివ్స్ కొన్ని, ఎవరైనా యూ ఫీల్ ఐ డోంట్ బిలాంగ్ హియర్, అక్కడి నుంచి ఎప్పుడు పరిగెట్టుకొని వెళ్తామో అని ఉంటుంది కదా. దట్ ఈస్ వై యూ ఆల్వేస్ ఫీల్ ఐ వాంట్ టు రన్ అవే ఫ్రమ్ హియర్, ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి అని అనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పుడైనా ఈ గర్ల్ చైల్డ్కి రిజెక్షన్ ఫేస్ చేసినప్పుడు అంతా ఈ గర్ల్ చైల్డ్ తనకు తనే చెప్పుకునే స్టోరీ ఏంటంటే, అప్పటి నుంచే ఇమాజినేషన్స్, డ్రీమ్స్ అన్నీ వచ్చేస్తుంది. గర్ల్ చైల్డ్కి ఎవరు నేర్పియాల్సిన అవసరం లేదు, తనకే వచ్చేస్తుంది ఆ డ్రీమ్స్, ఆ ఇమాజినరీ వరల్డ్ విషన్స్ అన్నీ వచ్చేస్తుంది. సో ఏం డ్రీమ్ చేసుకుంటుంది, ఏం క్రియేటివ్ ఇమాజినేషన్ క్రియేట్ చేస్తుంది అంటే, నాకెగిన ఒక మగవాడు వస్తాడు,
వాడు నా డ్రీమ్స్ అని రియాలిటీకి తీసుకొస్తాడు, వాడు నాతోనే ఉంటాడు, నన్ను బాగా అర్థం చేసుకుంటాడు, నన్ను బాగా చూసుకుంటాడు. ఈ క్రియేటివ్నెస్, ఈ ఇమాజినేషన్ ఆఫ్ అ డ్రీమ్ పర్సన్, అది ఎప్పుడన్నీ మీకు హర్ట్ అవుతున్నారో అప్పుడన్నీ బాగా పెరుగుతుంది అనమాట. ఓకే, సో వెన్ ఫ్రమ్ చైల్డ్హుడ్ days you will have these dreams and imaginations, and during the time of marriage, పెండ్లి చూపులప్పుడు, లేకపోతే లవ్ మ్యారేజో అరేంజ్డ్ మ్యారేజో ఏదో ఒకటి, మ్యారేజ్ అప్పుడు ఈ అమ్మాయిలు ఏమనుకుంటారంటే, వాట్ దిస్ గర్ల్స్ ఫీమేల్స్ విల్ థింక్ ఇస్, నాకు ఒక మొహవాడు నా లైఫ్లో ఎంటర్ అవుతున్నాడు, వాడే నా డ్రీమ్స్ అన్ని రియాలిటీకి తీసుకొస్తాడు, వాడితో నేను హ్యాపీగా ఉంటాను, నన్ను రెస్పెక్ట్ చేస్తాడు, బాగా చూసుకుంటాడు, నా విషెస్కి ఇంపార్టెన్స్ ఇస్తాడు అన్నీ అనుకుంటారు. కానీ వాడితో వెళ్ళి మాట్లాడి, వాడితో కలుసుకొని తెలుసుకొని కన్ఫర్మ్ చేయరు. వీరుగానే గెస్ చేసుకుంటారు, వీరుగానే అనుమానిస్తుంటారు, వీరుగానే లైక్ దే థింక్ హీ విల్ మేక్ మై డ్రీమ్స్ కమ్ ట్రూ. అమ్మాయిలు ఎప్పుడు అది కన్ఫర్మ్ చేయకుండా మ్యారేజ్ అయిపోతుంది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక 1 year 2 years తర్వాత రియలైజ్ చేస్తారు, వీరు ఈ పర్సన్, ఈ మ్యాన్ ఇన్ మై లైఫ్ నా డ్రీమ్స్లో ఇమాజినేషన్లో ఎట్లా ఉన్నాడో, నా డ్రీమ్ పర్సన్ ఎట్లా ఉన్నాడో సేమ్ అట్లాగా లేదు. అట్లాగా లేకుండా ఉన్నా సరే లైక్ ఆ పర్సన్ ఎట్లా ఉంటాడో అట్లాగే నేను అక్సెప్ట్ చేసుకునేదానికి వాడు నాకు అయినట్టు లేదు అనే డెసిషన్కి, అప్పుడే ఆ రియలైజేషన్కి వస్తారు గర్ల్స్. ఓకేనా, ఆ రియలైజేషన్కి వచ్చేటప్పుడు చేతిలో పాప ఉంటుంది, మ్యారేజ్ అయ్యి 1 or 2 years రన్ అయ్యి ఉంటుంది, అప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓకేనా, సో అప్పుడు హస్బెండ్ వారి ఇంట్లోనూ ఎట్లా ఉండింటారు అంటే లైక్ టిపికల్ హౌస్ వైఫ్. ఓకేనా, ఇప్పుడు సపోజ్ జాబ్కే వెళ్ళినా కూడా టిపికల్ హౌస్ వైఫ్ లాగానే ఉండింటారు. లైక్ మార్నింగ్ పొద్దున్న లెగసింది నుండి టీ, బ్రేక్ఫాస్ట్, తర్వాత ఇన్లాస్ని టేక్ కేర్ చేయటం, హస్బెండ్ని టేక్ కేర్ చేయటం, దెన్ సర్వింగ్ ది బ్రేక్ఫాస్ట్, దెన్ తర్వాత 11 o'clock 11:30కి ఒక టీ, ఆ తర్వాత లంచ్, ఆ తర్వాత ఈవినింగ్ స్నాక్స్, ఆ తర్వాత ఈవినింగ్ టీ కాఫీ, తర్వాత డిన్నర్. సో దెన్ హౌస్ హోల్డ్ వర్క్స్, vessels cleaning, sweeping the floor, mopping the floor, washing clothes, all these things. So itlage undi then they'll realize what నేను ఏమి బతకాలని అనుకోవట్లేదో, లైక్ ఐ డెంట్ విష్ ఫర్, నేనేం లైక్ ఐ డెంట్ వాంటెడ్ టు లివ్ దిస్, బట్ బికాస్ ఆఫ్ సోషల్ కండిషనింగ్ అండ్ బికాస్ ఆఫ్ దీస్ ఆఫ్టర్ మ్యారేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఐఎమ్ ఫోర్స్డ్ టు లివ్ దిస్. ఇది నేను బతికే తీరాలి అని కట్టాయానికోసరం నేను బతుకుతున్నాను అనే ఆ థింకింగ్లోనే చాలా మీనింగ్లెస్గా, చాలా హ్యాట్రెడ్తో ఆ లైఫ్ని బతుకుతూ ఉంటారు లేడీస్. ఇఫ్ సపోజ్ వర్కింగ్ ఉమెన్గా ఉంటా, పొద్దున లెగిసి అన్నీ చేసి పెట్టేసి జాబ్కి వెళ్ళేసి మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇంట్లోనూ పని చేసేసి అందరినీ టేక్ కేర్ చేసుకొని, ఆ శాలరీ కూడా ఎట్లా ఉండాలంటే, శాలరీ అకౌంట్తో ఏటీఎం కార్డు హస్బెండ్తో ఉంటుంది, శాలరీ అకౌంట్ వీరితో ఉంటుంది. ఓకేనా, ఆఫీస్ నుండి పెట్టుంటారు, వీరి దగ్గర ఉంటుంది. సో వన్స్ ఇమీడియట్లీ ది శాలరీ కమ్స్, ఆ ఇన్ఫర్మేషన్ మెసేజ్ అన్నీ హస్బెండ్కే పోతుంది. ఓకేనా, ఇట్ విల్ బీ లైక్ దాట్. సో ఈవెన్ హౌస్ వైఫ్ వర్కింగ్ వైఫ్గా ఉంటే కూడా ఫినాన్షియల్గా షీ హ్యాస్ టు డిపెండ్ అపాన్ హస్బెండ్ అనేది అన్రిటర్న్ రూల్గానే ఉండింది అప్పుడు. ఇప్పుడిప్పుడే కొంచెం చేంజ్ అయింది. కానీ సపోజ్ మీరు ఒక 60s కిడ్, 70s కిడ్, 80s కిడ్ ఉంటే మీకు తెలుసు ఆ టైంలో ఎట్లా ఉండింది సొసైటీ, సోషల్ కండిషనింగ్ అన్నీ ఎట్లా ఉండింది అనేది తెలుసు. ఆ తర్వాత ఇఫ్ సపోజ్ ఓన్ వర్క్, ఒక ఆఫీస్లో పని చేయట్లేదు అమ్మాయి, సపోజ్ సెల్ఫ్ వర్కే చేస్తుంది అంటే కూడా అకౌంట్ వచ్చేసి జాయింట్ అకౌంట్కి ఉండాలి. సో జాయింట్ అకౌంట్ ఉంటే హస్బెండ్తో ఫోన్ నెంబర్ ఇవ్వాలి, అన్ని డీటెయిల్స్ ఏంటేంటి ట్రాన్సాక్షన్స్ జరుగుతుందో అన్నీ హస్బెండ్కి తెలిసే జరగాలి. సో అట్లా ఉండింది రూల్స్. సో ఆ ఉమెన్ కెన్ నెవర్ బీ ఇండిపెండెంట్ ఫినాన్షియలీ, అట్లాగే ఉండింది సొసైటీ. ఓకేనా, సో ఎవ్రీవేర్ షీ గెట్స్ ఎమోషనలీ హర్ట్. అండ్ తర్వాత వెన్
ఉమెన్ గోస్ అండ్ టెల్స్, ఇప్పుడు ఎట్లా అమ్మవారింట్లో తనతో విషెస్, తనతో డ్రీమ్స్ అన్నీ అమ్మ దగ్గర చెప్తే అమ్మ రిజెక్ట్ చేసిందో, సేమ్ లైక్ దాట్ ఇక్కడికి వచ్చేసి చాలా డ్రీమ్స్తో, చాలా ఇమాజినేషన్స్తో, చాలా విష్ఫుల్గా మ్యారీ చేసుకొని అమ్మాయి వచ్చింది హస్బెండ్ ఇంటి లోపలికి స్టెప్ అయింది. ఈ హస్బెండ్ కూడా అట్లాగే నార్మల్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ లాగా ఈ అమ్మాయి ఏదైతే వెళ్ళి తనతో ఇంట్రెస్టో, తనతో డ్రీమ్సో, తనతో విషెసో అంత విష్ఫుల్గా వెళ్ళి చెప్పేటప్పుడు ఈ హస్బెండ్ సేమ్ అదేలాంటి చేస్తాడు. టకాల్ టకాల్ నెక్స్ట్ మూమెంట్ ఏమి ఆలోచన చేయడు, ఇదన్నీ ఇక్కడ కుదరదు, ఇదన్నీ ఇక్కడ చేసేదానికి ఏం వీలు లేదు, ఈ మా ఇంటికి చెప్పేసి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంది, మా ఇంట్లో ఉంటే నువ్వు ఎట్లా ఉండుకోవాలో అక్కడ అట్లాగే ఉండుకోవాలి, ఎందుకు నీకు ఈ డ్రీమ్స్ అన్నీ, పొద్దున్న లెగిసినావా ఇంటి పని ఏంటేంటో అది చూసుకొని మా అమ్మ నాన్న చూసుకొని ఉండే అది చాలు. దట్ ఈస్ హౌ మ్యాన్ యూస్ టు స్పీక్. సో ఇది ఎప్పుడు అబ్బాయి మాట్లాడతాడో అప్పుడు అంతా అమ్మాయికి ఎమోషనల్గా హర్ట్ అయిపోతుంది. మళ్ళా ఎంత దూరం పేరెంట్స్ వారింట్లో సఫర్ అయిందో అదే సేమ్ అమౌంట్ హస్బెండ్ వారింట్లో కూడా వచ్చి సఫర్ అవుతుంది. సో తనకు ఒక స్టేజ్లో ఆ టాలరెన్స్ లెవెల్ ఎప్పుడు క్రాస్ అయిపోతుందో అప్పుడు చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతుంది, చాలా డిప్రెస్ అయిపోతుంది, చాలా డిసప్పాయింట్ కూడా అయిపోతుంది. అప్పుడు తన పేషెన్స్, తన టాలరెన్స్ అన్నీ వెళ్ళిపోతుంది. అప్పుడు చాలా హర్ట్ఫుల్గా, చాలా ట్రమాటిక్గా ఫీల్ చేస్తుంది. మన మ్యారేజ్ లైఫ్ కూడా ఎట్లా అయిపోయింది, మన డ్రీమ్ లైఫ్ కూడా ఎట్లా అయిపోయింది, మనకి ఏమి బతికేదానికి ఇష్టమే లేదో, వేరే ఆప్షన్ లేకుండా ఫోర్స్ఫుల్గా అది బతుకుతున్నాము, ఇట్లా ఒక బతుకు కావాలా మనకి అనే ఆలోచన వచ్చేస్తుంది. ఆలోచనతో ఇక్కడి నుంచి ఎట్లా పరిగెత్తుకొని ఎక్కడైనా వెళ్ళిపోయేది అనే ఆలోచన కూడా వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ హౌ వెన్ అ ఉమెన్ ఫీల్స్ షీఈస్ అన్వాంటెడ్ దేర్ and she's not being respected and she's not being valued. Why you are going for she's not being valued, or her presence itself is not valued. When woman feels her presence itself doesn't make any difference in a family, she don't feel she belongs there. సో అమ్మవారింట్లో నుంచి ఐ డోంట్ బిలాంగ్ హియర్తో ఫీలింగ్తో హస్బెండ్ ఇంటికి వచ్చింది. హస్బెండ్ ఇంటికి వస్తే ఇంకా చాలా ఇంటెన్సిఫైడ్గా ఫీలింగ్ వచ్చేసింది, ఐ డోంట్ బిలాంగ్ హియర్ ఆల్సో, అండ్ వీరు నా ప్రెసెన్స్నే వాల్యూ చేయలేదు, దెన్ వై షుడ్ ఐ స్టే హియర్. సో ఈ ఫీలింగ్స్తో కలిసే ఇక్కడి నుంచి నేను ఎక్కడ బిలాంగ్ చేస్తున్నానో అక్కడ వెళ్ళాలి. Even if I could not find out where I belong to, I just want to get out of this place where I'm not treated well. Okay, so this is why every woman in the family who's been treated like this feels, and emotionally deeply who's hurted within herself feels, when I'll run away from this place to where I belong. So in next video మనము మన డ్రీమ్స్ని రియాలిటీలో లివ్ చేసేదానికి ఎందుకు కుదరలేదు అనే వీడియో చూస్తాం. అంటిల్ దెన్ బాయ్.